యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 6 వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1-6 వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత యొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన యొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అధిక క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవ తొలిగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. చదివిన వాక్యము దేవుని దీవించి ఆశీర్వదించును. సుచరిత కెన్నడి. రెండో పాఠ్య భాగంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనం. అప్పుడు పీలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టెను. సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి, పీలాతు మరలా వెలుపలకి వచ్చి, ఇదిగో ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. మీకు తెలియజేయనట్లు ఈయన నా యుద్ధకు వెలుపలకి తీసుకొని వచ్చుచున్నానని వారితో అన్నాడు. ఆ ముళ్ళ కిరీటము ఊదారంగు వస్త్రమును ధరించిన వాడు యేసు వెలుపలికి రాగా పీలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బండ్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా, పీలాతు ఆయన యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరు ఆయనను తీసుకొని పోయి సిలువ వేయాలని వారితో చెప్పాను. చదవని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి తన యొక్క కృప, తన యొక్క సన్నిధి కాపుదలను గురించి శిలువ పైన తాను పలికినటువంటి 7 మాటలు మానవుని యొక్క జీవితం